నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సొంత పెత్తనాలు, అధికారుల మీద ఇష్టారాజ్యంగా మండిపడుతున్నటువంటి ఎమ్మెల్యేల తీరు, దీంతో పాటు నియోజకవర్గాల్లో ఏ పని జరగాలన్నా తమకు కప్పం గట్టాలి అనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు అధిష్టానాల దృష్టికి చేరుతుంది. అంటే క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి రిపోర్టుల ఆధారంగా పార్టీ అధిష్టానాలు చేపిస్తున్నటువంటి సర్వేలు ఇప్పుడు ఆ పార్టీలకు తలనొప్పిగా మారిపోతున్నాయి. ఎందుకంటే సొంత నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేలు ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఓ పక్కన బాహాటంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ బాహాటంగా చెప్పాలని ప్రయత్నం చేస్తే ఎక్కడ ప్రతిపక్షాలకు ఉచితంగా అస్త్రం ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి భయం మరొక వైపు కూటమి ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు కూటమి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిన్న జరిగినటువంటి సభలో ఏదైతే ఉందో దిశానిర్దేశ సభలో ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే జూనియర్లు ఉన్నారో వాళ్ళు ఇల్లు ఒళ్ళు పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ కూడా ఎవరు తగ్గేటువంటి పరిస్థితి కనిపించడం లేదనేటువంటిది అంశం చంద్రబాబు దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీళ్ళందరి మీద కొరడా జులిపించడానికి కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొంతవరకు చంద్రబాబు కంట్రోల్ చేయగలరు, కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా పార్టీల ఎమ్మెల్యేలను ఎవరు కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను అయితే కంట్రోల్ చేయగలడు, కానీ ఎమ్మెల్యేలకి కాకుండా అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాకుండా బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే పరిస్థితి ప్రస్తుతం సీఎం చంద్రబాబు వద్ద అయితే ఉండదు. అయితే అవి ఆ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళ విధి విధానాల అంశాల ప్రకారం ఒక రకంగా క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి పరిస్థితి. లేదంటే అది మొత్తంగా కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అనేక సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి, కూటమి ప్రభుత్వంలో దాదాపు 90 మంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అనేది. అసలు ఒక 50 మంది అయితే పూర్తి స్థాయిలో రెడ్ జోన్లోనే ఉన్నారనేది అనేక సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. అవి వాస్తవం కూడా అనేది ఆ రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళ మీద ఇంత వ్యతిరేకత వస్తుంది అనేది ఒకసారి తరచి చూస్తే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారం ఎక్కువ మంది ఇసుకలో వేలు పెట్టడం వల్ల, అంటే ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇస్తుందో ఆ ఇసుకను ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ప్రవర్తించడం వల్ల ప్రధానంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. అదేవిధంగా అధికారుల బదిలీల్లో కూడా పెద్ద ఎత్తున అంటే సొమ్ము చేతులు మారుతూ ఉన్నాయి. తద్వారానే ఇప్పటికి కూడా పరిపాలన మీద గ్రిప్ రాకుండా ఎమ్మెల్యేలు మీనమేషాలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైతే డబ్బులు తీసుకొని పదవులు ఇవ్వటం కానీ, డబ్బులు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు కానీ చేస్తే ఖచ్చితంగా అది ఎమ్మెల్యేల పరిధిలోకి ఉండదు. ఎందుకంటే డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వేం చేయగలుగుతావు అనేది ఎమ్మెల్యేని ఆటోమేటిక్గా అధికారులు ప్రశ్నిస్తారు. అలాంటి పరిస్థితి రానివ్వకూడదు, అలాంటి వాటికి తావు ఉండకూడదు అనేటువంటి ధోరణిలో పక్కన టీడీపీ అధిష్టానం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం వేరే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మైనింగ్లో వాళ్ళదే వేలు ఉంటుంది, గ్రానైట్లో వాళ్ళదే వేలు ఉంటుంది. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇసుకను ఇష్టారాజ్యంగా తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఇసుక తరలించుకుపోయే వాళ్ళ దగ్గర కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు అనేటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో ప్రభుత్వం పరంగా సీఎం చంద్రబాబు చేయాల్సినటువంటి పనులు చేస్తున్నాను, నేను చేయబోతున్నానని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎంతసేపటికి తాము పెట్టుబడి పెట్టిన వాటిని ఎలా వెనక్కి తెచ్చుకోవాలా అనే ఆలోచనతో మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి.
మరి ఈ నివేదికలను కట్టడి చేయడానికి, అంటే ఈ నివేదికల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి టీడీపీ పాలనా పరంగా, పరిపాలనా పరంగా, టీడీపీ పార్టీ పరంగా కేవలం 134 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కట్టడి చేయగలదు. మరి మిగిలిన జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఇలాంటి వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు, వాళ్ళందరినీ ఎవరు కట్టడి చేస్తారనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉద్భవిస్తున్నటువంటి పరిస్థితి. మరి జరుగుతున్నటువంటి వ్యవహారాలను టీడీపీ అధిష్టానం కానీ లేదా కూటమి పార్టీలు కానీ ఏ విధంగా పరిష్కరించుకుంటాయి, రాబోయే, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే లేవు కానీ జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టార్గెట్ 2029 ఎన్నికల విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్తున్న చంద్రబాబు ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎలా కట్టడి చేస్తారో చూడాలి.